నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మూడోసారి చైర్మన్ గా గ్రంథి బాబ్జీ. ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ. కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిని భావన. త్రాగునీరు, పారిశుధ్యం తొలి ప్రాధాన్యతగా కాకినాడను సుందర నగరంగా తీర్చిదిద్దుతానని వెల్లడి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సీనియర్ అసిస్టెంట్ కాంట్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు కారణమైన డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా ఐఏఎస్ అధికారిని భావన బుధవారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆమె ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో సహాయ కలెక్టర్గా శిక్షణ పొందిన అనంతరం పార్వతీపురం సబ్ కలెక్టర్గా పనిచేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ ఎంతో ప్రాముఖ్యత కలిగిన సుందరమైన కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని, త్రాగునీరు, ఆరోగ్యం, పారిశుధ్యంపై తన తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అనంతరం నూతన కమిషనర్ భావనకు కమిషనర్ వెంకట్రావు, రీజనల్ డైరెక్టర్ నాగనరసింహరావు, ఎస్ఏ సత్యకుమారి, సెక్రటరీ యేసుబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, మాధవి తదితర అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఓకే సరక్ సార్ సరక్ సార్ ఓకే సార్. సరక్ సార్ ఓకే సార్. సార్ once this charging is there, then we will launch it. So, Andriki Namaskaram Andi. My name is Bhavna Vashisht. I am IS 2019 batch. I am coming from Haryana. And I did my joint collector in ASR. Antakmundu, I was additional director in GSWS. And before that, I was sub collector in Parvatipuram. And I did my ACUT in Krishna. I always wanted to work in urban development. So, I feel so happy and elated today that I have joined as a commissioner in Kakinada. Kakinada is culturally very rich, and as I have been told and I am seeing also that it is a planned city. It is one of the 4 smart cities in Andhra Pradesh along with Vizag, Tirupati and Amravati. So my focus will be on the core comfortable things which make life in a city for a normal citizen comfortable and safe, which includes all the facilities starting from drinking water, sanitation, health, education, power,
everything starting 360-degree view teeskoni. I'll try. My focus will be to make the city actually being considered as the model smart city, and if we get lot of, I really expect and I really hope that we will get lot of support from government also. After getting that kind of support, my focus will be to make Kakinada as #1 smart city, not in Andhra Pradesh only, but in entire country. With I am seeing a very good team also here, and I expect that we all will work with extreme hard work and honesty and 100% dedication towards service of the country as well as the people. థ్యాంక్ యూ. ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక స్థానం కల్పించి నిధులు కేటాయించడంలో సంతోషమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే శాసనసభ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహించడం, పోలవరాన్ని పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాలలో కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురవరపు సురేష్, తోలేటి శిరీష, చెల్లుబోయిన సతీష్, పిల్లా శివశంకర్, జోగా వీర వెంకటరమణ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన కేంద్ర మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వారికి కేటాయించిన కేటాయింపుల మీద నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా కూడా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏనాడు కూడా న్యాయం జరగలేదు. ప్రభుత్వం మారింది, ఎన్నో ఆశలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నెగ్గించారు. అదేవిధంగా కూడా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ ఈవేళ వెన్నుముఖంగా నిలిచింది. దానికి జవాబుగా కృతజ్ఞతగా అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. ఈవేళ 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానం లభించిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే గత 10 సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అయితే మనకి బడ్జెట్లో నేరుగా కేటాయించారో దానికి సరి సమానంగా మొట్టమొదటి బడ్జెట్లోనే అంత పెద్ద ఎత్తున ఈ కేటాయింపులు జరిగాయి. నిన్నటి రోజున శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, మేము 7 అంశాల మీద వాటిని అభ్యర్థించడం జరిగింది. ఒక్క దుగ్గిరాజు పోర్టు మినహాయించి మిగతా 6 అంశాలను కూడా పరిగణలో తీసుకుని కేటాయింపులు చేశారని చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చాలా ముదావహం, చాలా మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తులో మనకి కేటాయింపు ఇచ్చి మెయిన్గా డబ్బు ఇవ్వడమే కాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ముక్త కంఠంతో చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేను శాసనసభ వేదిక కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇవాటికి కూడా ఒక రాజధాని లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మొట్టమొదటిసారిగా కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, అమరావతి అన్నారు, మొన్నటి ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అన్నారు. ఇవాటికి కూడా ఒక అయోమయంలో కొట్టుకుంటున్నాం. ఇవాటికైనా సరే వచ్చే ఒక ఏడాదిలో కూడా మనం ఈ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని మన రాజధాని అమరావతి అని విస్పష్టంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్నట శాసనసభ సాక్షిగా చెప్పి ఉన్నారు. 2వ అంశం పోలవరం ముందు నుంచి కూడా విభజన టైంలో కూడా మనమంతా ఒకటే కోరుకున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, సాధ్యపడదన్నారు. కానీ పోలవరమే జీవనాడి, ఈ పోలవరం ఒకటి చేస్తే దానికి సరిసమానంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మనం చెప్పడం జరిగింది. మీకు తెలుసు, నిన్నటి రోజున ఒక పెద్ద మాట పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఇండియాకి ఆహార భద్రత లభిస్తుందని స్వయంగా మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించి ఉన్నారు. దాని ప్రాముఖ్యత అంతా ఎందుకంటే
ఈవేళ కొత్తగా మన ఏ ఎకరానికి నీరు ఇవ్వకపోవచ్చు, కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ కడితే 25 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ఈ 2 పంటలు కూడా మనం గోదావరిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని బట్టి ఈ 2 పంటలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి పోలవరం పూర్తయితే ఈ పుష్కర కాలం కానీ ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా కూడా కొంతవరకు కూడా ప్రయాణిస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అటువంటి కార్యక్రమానికి నేరుగా కేటాయింపు చేయబడినట్టు కూడా వారు ఒకటే చెప్పారు, ఈ బాధ్యత మాది, పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత మాదని పార్లమెంట్ సాక్షిగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అంచేత అత్యంత ఊరట కలిగించే అంశం, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఈ పోలవరం కేటాయింపు. కాకినాడ రూరల్ రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ హాల్లో ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ రూరల్ అధ్యక్షుడు కరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు పంతం సందీప్ హాజరై ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటకు తగు స్థలం కేటాయించడానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం తోట సూర్య సుబ్బారావుచే కాకినాడ రూరల్ నూతన గౌరవ అధ్యక్షులుగా కేజేఎన్ శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు పి సూర్యప్రకాష్ రావు, తుమ్మలపల్లి వీర్రాజు, అధ్యక్షులు కరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ బాబు, కార్యదర్శి సిహెచ్ రవికుమార్, ఉప కార్యదర్శి బి అనిల్ కుమార్, కోశాధికారి పి సత్యనారాయణమూర్తి, కార్యనిర్వహణ కార్యదర్శి పి లోవరాజులచే పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ కమూర్, కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ ఎస్ గౌరీశంకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ మనోహర్, కె కుమారస్వామి, ఎం రమేష్, ఈ కళ్యాణరావు, ఎన్ బాబురావు, కట్టా శ్రీనివాసరావు, పి నాగేశ్వరరావు, నాగు, కట్టా రవి, బొమ్మన వీరభద్రరావు, డి న్యూటన్, ఎంఎస్ రాజు, రషీద్ అక్బర్, మంజునాథ్, కరుణాకర్, గోపాల్ రాజు, గంగాధర్, కెవివి రమణ, సిహెచ్ వీరబాబు, సోగడం శ్రీను, పి మురళి, లావణ్య ప్రకాష్, ఎం రవీంద్ర, వీరాత్మరాజ్, సింహాచలం, కలర్ ల్యాబ్ అధినేతలు, ఫోటో స్టోర్స్ అధినేతలు, భారీ సంఖ్యలో ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. గౌరవ సలహాదారు నేను ఇప్పుడు మిగతా కార్యవర్గాలందరూ కూడా అసోసియేషన్లో పనిచేయగలుగుతారు. ఎందుకు అనుకున్నామంటే కొత్త నాయకత్వం వస్తుంటారు. కొత్త నాయకత్వం వస్తే కొత్త ఆలోచనలు. మేము ఇప్పుడు 20 years బ్యాక్ నుంచి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే 20 years వస్తే అసోసియేషన్ ఓన్లీ అసోసియేషన్ నాకు ఇంట్రాక్ట్ అయ్యేది 20 years అవుతుంది. ఈ పక్కాయంలో చాలా వరకు ఇప్పుడు అందరిలో పనిచేయడం కొంతమంది మాకు అన్యాయంటే మాకు ఏదన్నా ఏ విషయంలో డౌట్ వచ్చినప్పుడు నాయకులు నడుస్తూ ఉంటాం. మొత్తం చాలా దారిలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలని, అలాగే త్వరలో దాన్ని కూడా విజయవంతం చేసి ధన్యవాదాలు బాబు గారు. తర్వాత పేషెంట్ కళ్యాణాన్ని మాట్లాడవలసిందిగా ముందుగా ఈ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా క్షమాపణ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ నెలలో కొన్ని ఈ రోజున కాకినాడ రూరల్ ఈ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సర్వే ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం వెంకటేశ్వర నానాజీ గారి యొక్క తనయులు యువ నాయకులు శ్రీ పంతం సందీప్ గారు రావడం జరిగింది. వారికి మా అసోసియేషన్ ఒక స్థలం గురించి అడిగ్గా వారి తన గౌరవ శ్రీ పంతం వెంకటేశ్వర నానాజీ గారితో మాట్లాడదాం సరే రమ్మన్నారు. మమ్మల్ని ఆలోచించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క అసోసియేషన్ పెద్దలు రావు గారు, బొమ్మల వీరభద్రరావు గారు, కట్టారావు గారు, మాస్టర్ గారు, మనోహర్ గారు, మళ్ళీ బాబురావు గారు, యశ్వంత్ రెడ్డి గారు, తుమ్మలపల్లి వీరరాజు గారు, సూర్యప్రకాష్ గారు, శ్రీనిధుడు విజయ్ గారు, ఇటువంటి పెద్ద కార్యకర్తలందరితో సభ్యులందరితో కూడా మేము సహకరించుకుని మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి అంగరంగ వైభవంగా చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి మా అసోసియేషన్ సభ్యులందరికీ మరియు పెద్దలందరికీ
జిల్లా కార్యవర్గానికి, కాకినాడ అసోసియేషన్ కార్యవర్గానికి, లేబర్ కలెక్టర్ ల్యాబ్ అధికారులకు కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్యవయస్సుల అభివృద్ధికి గ్రంథి బాబ్జీ ఎంతగానో కృషి చేశారని ఆర్యవయస్సు సంఘం నాయకులు బచ్చు శేఖర్, వెంకటేశ్వరరావు, కనకరాజు అన్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 3వసారి చైర్మన్ గా నియమించబడ్డ గ్రంథి బాబ్జీ శ్రీ లక్ష్మి దంపతులకు కాకినాడ వెంకీ రెసిడెన్షియల్లో ఆర్యవయస్సు సంఘం ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ గత 2 సార్లుగా శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గా ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని అన్నారు. అదేవిధంగా మర్చెంట్ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. తనపై నమ్మకంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనను 3వసారి గుడికి చైర్మన్ గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవయస్సు సంఘం నాయకులు నేమాని సత్యనారాయణ, పేకేటి ఈశ్వరరావు, నేతి వెంకట సూర్యప్రకాశ్రావు, గొల్లపూడి సుందర్ కుమార్, సుంకర శ్రీనివాసరావు, కర్రి సుధాకర్ రెడ్డి, విశ్వనాథం, ఎన్ఆర్జీ గోపాల్ రెడ్డి, ఇరిగేషన్ స్వామి, నాగమల్లి తాతబ్బాయి, ప్రకాష్ రావు, తుమ్మల బాబీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నారంటే త్వరగెళ్ళు. ఎంతో కాలంగా మన మధ్య ఉంటూ, మనలో ఒకరిగా ఉంటూ, మనలో ఒకరిగా వ్యాపారం చేస్తూ, ఎంతో సమాచారం చేస్తూ వారు ఈరోజు 3వసారి మళ్ళీ కాకినాడ వారితో ఆలయానికి ఉత్సవానికి చైర్మన్గా నియమితులైనటువంటి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఆయన వారి వ్యాపారంతో పాటు గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఎంతో ఉత్తమ స్థాయి ఎడ్యుకేషన్ ధన్యవాదాలు తెలుసుకుంటాం. అలాగే మా వారికి ఆశీస్సులు పెద్దవారి ద్వారా మా సర్వశాస్త్ర నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు సన్మానం ఎంతో ఉన్నది తెలియజేయాలంటే వైశాఖంలోనే మనకి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే కంటే ఎక్కువగా మన యొక్క ఫ్యామిలీ సంబంధించి కూడా ఏ కష్టం వచ్చినా సరే అక్కడికి వెళ్తే ఏ పని అయినా సరే ఫోన్లో చేసి మనందరినీ ఆడుకుంటూ ఒక గంట సేపు కాకుండా ఒక గంట సేపు ఎంతో వాసన వస్తారు. ఆ వాసన చూస్తూ మనం అందరం కూడా ఆ గంట సేపు లాగే హ్యాపీగా ఉంటాం. ఎంతో మీరు ప్రయత్నించండి. మీరు ఈ వరకు చేసిన 5 సంవత్సరాలు ప్రయత్నించారు. అసలు ఎంత మంది జన్మ గుర్తొచ్చేవారో చాలా కష్టం ఊహించడం చాలా. అలాంటిది పెట్టలేదు. అది దృష్టిలో పెట్టుకుని ఆయన్ని నారాయణ గారే చూశారు. 3,300 సభలో మనం నారాయణ గారినే చూసాం. కాకినాడ వచ్చిన 40 సంవత్సరాల్లో ప్రప్రథమంగా మొదటిసారిగా నా అదృష్టంలోకి లక్ష్మీనారాయణ ఇలాగే స్థాపన చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఆయన ఎంతో ప్రోత్సహించారు, ఎంతో మంచివాడు, ఎంతో సౌకర్యం. అభిమానం పెంచుతున్నారంటే ఆయన ఎంత బాగా చేసుకుంటారు గత సంవత్సరాల్లో ఆయన తీసుకున్నప్పుడు అన్నది గౌరవం. ఇప్పుడు ఎవరైనా ఆయన ఇచ్చారు అంటే ఆయన ఎంత బాగా చేయగలరు అని చెప్పేసి మొదలుగా భావించారు. ఆ భావించి ఆయన పనితనాన్ని గుర్తించి ఆయన ఇచ్చారు. అలాగే మళ్ళా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అది ఇంకా మంచి మంచి పదవులు కాకినాడలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ
ఆయనకి రావాలని కోరుకుంటూ మళ్ళా మన విజయ ప్లేస్లో కనకరాజు గారితో మళ్ళా మీటింగ్ పెట్టాలి, అది కూడా మనం జరుపుకోవాలని, దానికి ఆశీర్వదించాలి, అందరూ దీవించాలి. ఆయన్ని వచ్చి సన్మానం చేసుకోవడం అనేటువంటి ఇదే ప్రథమం. ఎప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే రాకూడదని కాదు, అది అలవాటు లేదు. కానీ ఇక్కడ కనకరాజు గారి పుణ్యవాంట ఈ రకంగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, అమ్మవారి దయ ఉండబట్టికే 3వసారి నేను త్రిపుర సుందరి దేవాలయానికి చైర్మన్గా చేస్తున్నాను. అమ్మవారి దయ ఎంత ఉందో కొండబాబు గారి అభిమానం కూడా నా మీద అంతే ఉండేటటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన 3వసారి ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ నేను 3వసారి ఈ దేవాలయానికి చేరినాను. ఇక్కడ మనందరూ గ్రహించాల్సింది, ఏనాడు కొండబాబు గారు నన్ను చైర్మన్గా చేసాక ఒక రికమెండేషన్ కానీ, ఒక పని కానీ, ఒక ఇబ్బంది కానీ ఏనాడు కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎవరన్నా వెళ్ళి ఒక రోజు పూజ కావాలంటే రాజ్యం కావాలంటే నేను చెప్తానన్నా తప్ప రాజ్యానికి పూజ ఇవ్వండి అని చెప్పేవాడు చెప్పలేదు. అది చాలా కష్టమైనటువంటి పని. ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి, కానీ ఎప్పుడు చెప్పలేదు. అది ఆయనతో ఉన్నటువంటి గొప్పతనం. ఈ వేళ 2 రోజులు అయింది చైర్మన్గా అనౌన్స్మెంట్ చేసి. నాకు ఇంచుమించుగా ఒక 40-50 మంది మనవాళ్ళు ఫ్రెండ్స్ నాకు అందులో కమిటీ మెంబర్ ఏం చేయండి అని చెప్పేసి అడిగినారు. స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా కాకినాడ సాలిపేట నగరపాలక సంస్థ బాలిక ఉన్నత పాఠశాలలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వల్లూరి శ్రీనివాస్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సుంకర సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మరో 3 రోజుల పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల నాయకులు సత్యంశెట్టి రాజేష్, ఆకిళ్ల ప్రసాద్, వీరభద్రరావు, శ్రీనివాస్, మిరియాల హైమవతి, పెమ్మడి ప్రసన్న, మహేష్, లోహిత్, బమిడిపాటి సిద్ధు తదితరులు పాల్గొన్నారు. చూస్తారు కదా పట్టుకుని బ్యానర్ స్థానిక 36వ డివిజన్లో స్వచ్ఛ వారోత్సవాల కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఈరోజు 3వ రోజు. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మరియు స్థానిక ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఈ స్వచ్ఛ వారోత్సవాలు స్థానిక 36వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ మరియు జనసేన ఇన్ఛార్జ్ నేను జనసేన ఇన్ఛార్జ్ని, అలాగే బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గత 3 రోజులుగా స్థానిక 36వ డివిజన్లో ఈ స్వచ్ఛ వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సాలిపేటలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో మొక్కలు నాటడం మరియు ఇక్కడ క్లీనింగ్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా అలాగే ఈ సంవత్సరం వర్షాకాలం మొదలు నుండి ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని, స్వచ్ఛ వారోత్సవాలు క్లీనింగ్ అండ్ గ్రీనింగ్ అనే కార్యక్రమాన్ని దోమల బారి నుండి పిల్లలను కానీ ప్రజలను కానీ తప్పించడం కోసం, అలాగే శానిటేషన్ క్లీన్ చేయడంలో భాగంగా దోమల బారి నుండి బయటపడతాము. అలాగే మొక్కలు నాటడం వల్ల క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండే విధంగా గవర్నమెంట్ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈరోజు. అలాగే ఇంకొక 2-3 రోజులు, ఇంకో 3 days ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఉత్సవాల భాగంగా ఈరోజు మన 36వ వార్డుకు సంబంధించి 3వ రోజు అండి. ఈరోజు మొట్టమొదటి రోజు పిఆర్ కాలేజ్ చేసాం, 2వ రోజు అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్లో, 3వ రోజు ఈ బాలికల ఉన్నత పాఠశాల సాలిపేటలో ఈ పారిశుద్ధ్యం మీద మేము ప్రత్యేక దృష్టి, గర్ల్స్ హై స్కూల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మన కమిషనర్ అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా గౌరవ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచన మేరకు ఇక్కడ పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించి ఇక్కడ చెత్తాచెదారం క్లీన్ చేసి దాదాపు ఒక 20 మొక్కలు నాటడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మా జనసేన కూటమి నాయకులందరూ కూడా, జనసేన, బీజేపీ, టీడీపీ, ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చి ఇక్కడ హాజరయ్యారు. సచివాలయ సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బంది అందరూ కూడా
ఈ కార్యక్రమానికి ఖమ్మం శాఖల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన పట్ల నేను వార్డు 36 ఇన్ఛార్జిగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మరో 4 రోజులు నన్ను ఈ వారం రోజులకి 3 రోజులు పూర్తయింది. ఈ మిగతా 4 రోజులు కూడా వార్డులో ఎక్కడ పారిశుధ్యం ఎక్కువ ఉందో ఆ పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మన అధికార సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చిన అందరూ కూడా జూలై 6 నుండి ఆగస్టు 15 వరకు తల్లి పేరు మీద మొక్క అనే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక 6వ డివిజన్ డాల్ఫిన్ కాలనీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ సిహెచ్ భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ తల్లి పేరు మీద మొక్క అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక మొక్క నాటడం వలన మన చుట్టూ ఉన్న ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇప్పటికే వాతావరణంలో కాలుష్యం ఎక్కువ అవడం వలన ప్రతిరోజు వేసవి కాలంలో ఉక్కపోతలతో ప్రజలు అష్ట కష్టాలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని, అటువంటి పరిస్థితి భావితరాలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మన వీధి, మన ఇల్లు, మన కాకినాడ గ్రీన్ సిటీగా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలకొండయ్య, ఏడిద శ్రీను, జనసేన నాయకులు పచ్చిపలకోడి శ్రీను, బొంతు ప్రసాద్, సంఘం రెడ్డి మంగ, శానిటేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు, సచివాలయ అడ్మిన్ మేడిశెట్టి సురేష్, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, డ్వాక్రా సంఘం ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోదాం అనుకుంటే జనం ఉన్నారు. ఈ పార్కులోనే మందు తాగే వాళ్ళు ఉంటారు కదా. ఇలా సాంబమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో పార్కు ప్రాంతాన్ని శుభ్రం చేసి ఈరోజు వనరక్షణ సమితి వనరక్ష అనేటటువంటి పేరుతోటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డు, విలేజ్ ఆధారంగా మొక్కలు నాటాలి. ఆ మొక్కల ద్వారా పచ్చదనం పెరగాలి. ఆ మొక్కని నాటేటటువంటి సమయంలో మన తల్లిని గుర్తు చేసుకుంటూ తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో ఆ నాటిన మొక్కను కూడా ఆ విధంగానే పెంచి బాధ్యత తీసుకోవాలి అనేటటువంటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో రాష్ట్రంలో చాలా వేగంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ప్రభుత్వ సచివాలయ అడ్మిన్ గారు, అదేవిధంగా సిబ్బంది, అదేవిధంగా ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనము రానున్న రోజుల్లో ఒకటి పొల్యూషన్ వల్ల మేఘాలు సహకరించక వర్షాలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి, రెండోది భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీటి యుద్ధం జరుగుతుంది అనేటటువంటి మేధావులు చెప్తున్నటువంటి విషయాలు ఈ రెండు గమనించి రానున్నటువంటి రోజుల్లో మేఘాలు మనకు సహకరించాలి అంటే మొక్కలు పెరగాలి. మొక్కలు పెరగాలంటే మనం విశ్వాసంతో మొక్కలు నాటి పెంచాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి లక్షల మొక్కలు నాటుతూనే ఉన్నాం. మళ్ళీ సమయం వస్తే మళ్ళీ లక్షల మొక్కలు నాటుతున్నాం. నాటిన మొక్కలు ఎక్కడా కూడా పెరిగినటువంటి పరిస్థితి 10% కూడా కనపడలా. ఇది ఎవరి ప్రాబ్లం అనేది పక్కన పెడితే మనం దీని మీద తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో ప్రభుత్వాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని మనం వేగవంతంగా చేయాలి, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అందుకే మోడీ గారు చెప్పారు, తల్లిని మర్చిపోతే మొక్కను మర్చిపోతారని. తల్లి పేరు మీద మొక్కలు నాటమని చెప్పారు. ఇక్కడ మనం అందరం నాటడమే కాకుండా మనం ఉండే ఇంటి వీధిలో ఎక్కడైతే ప్లేస్లు ఉన్నాయో ఆ మొక్కలు తీసుకొని అందరూ కూడా మొక్కలు నాటాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మొక్కలు ఆల్రెడీ సచివాలయం ఆధారంగా, మన పార్టీ ప్రతినిధుల ఆధారంగా అన్ని దిక్కుల మొక్కలు ఉన్నాయి. ఒకవేళ మొక్కలు లేని వాళ్ళు సంప్రదించినట్టయితే ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు కాకినాడ సిటీ 6వ డివిజన్లో డాల్ఫిన్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే తల్లి పేరు మీద మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టమన్నారో ప్రతి డివిజన్లో కూడా, ప్రతి వీధిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన కూటమి సభ్యులందరూ కూడా, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ అదే మోడల్ ఆఫీస్ మేడం గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేశారు. అదేవిధంగా ఏదైతే మన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ద్వారా
మన ఉన్న పరిసర చుట్టూరు ఉన్న పరిసర ప్రాంతాలను కూడా మనం శుభ్రం చేసుకునే విధంగా అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పొల్యూషన్ లేకుండా మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ లేకుండా కాపాడుకునే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ 6వ డివిజన్లో ఈరోజు డాల్ఫిన్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రత కార్యక్రమం కోసం స్వచ్ఛతప్పుడు కాకినాడలో విస్తరిస్తున్న డయేరియా కానీ మలేరియా ఇటువంటి అనారోగ్య కారణాలకి పొల్యూషన్ వల్ల మెయిన్ ఇదవుతుందని మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరం కూడా పరిసర ప్రాంతాల్లో ఈ వార్డు డివిజన్లో మొక్కలు నాటి శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వైఖరి కారణంగా సీనియర్ అసిస్టెంట్ కాండ్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు నిరసనగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైలేరియా విభాగంలో యూడీసీగా విధులు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణ ఆ విభాగానికి సంబంధించి నిధులు జమా ఖర్చుల విషయంలో మెడికల్ అధికారిని డాక్టర్ హర్షితకు మధ్య భేదాభిప్రాయం వచ్చి వివాదం నడుస్తుందని, దీనిపై రాధాకృష్ణ మెడికల్ బిల్లు సక్రమంగా లేదని వారించడం, సుమారు 9 లక్షలకు సంబంధించి పెండింగ్ క్లియర్ చేయాలని రాధాకృష్ణ డాక్టర్ హర్షితపై ఒత్తిడి తీసుకురావడంతో మెడికల్ ఆఫీసర్ పథకం ప్రకారం ఆయనను ఇబ్బందులకు గురిచేసి 9 లక్షల రూపాయల వ్యవహారాన్ని దృష్టి మళ్లించే ప్రయత్నంలో అసత్యాలు, కట్టుకథలు, ఆధారాలు లేని అభియోగాలు మోపిందన్నారు. దీంతో ఆత్మాభిమానం దెబ్బతిని ఆయన ఆత్మహత్య చేసుకునేలా వ్యవహరించిన డాక్టర్ హర్షిత పైన, ఆమెకు సహకరించిన వ్యక్తులపైన చర్యలు తీసుకుని రాధాకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆవరణలో ఉన్నటువంటి ఎఫ్ఆర్టీసీ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ఐ సాయి రోహిత గారు ఆవిడ యొక్క వేధింపుల కారణంగా మాతో పాటు కలివిడిగా ఉంటూ పనిచేస్తూ ఉన్నటువంటి కె రాధాకృష్ణ సీనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యకి పురిగొల్పారంటే దానికి కారణం, దానికి అక్కడ వచ్చినటువంటి బడ్జెట్ కారణం అనేసి మేము అనుకుంటున్నాం. సుమారు 7 లక్షల వరకు బడ్జెట్ ఉన్నది. ఆ బడ్జెట్లో ఆవిడ ఆశించడం, దానికి ఈయన ఒప్పుకోకపోవడం, దానికి ఈ నెలగోలా ఇక్కడి నుంచి పంపించాలనే ఉద్దేశంతో లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన్ని ఆత్మహత్యకు పురుగులు పెట్టేట్లు ఆవిడ ప్రవర్తించడం, అధికారులకి లేనిపోని ఆరోపణలు చేయడం, ఈ విధంగా ఎంక్వైరీ కండక్ట్ చేయడం, ఆయన మానసికంగా వేదనకు గురవడం, దీన్ని ఆయన ఆత్మహత్యకి గోదావరిలో దూకేటటువంటి సూసైడల్ టెండెన్సీ రావడం కారణమైంది. దీని మీద ఖచ్చితంగా తక్షణమే వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సిబ్బంది వైద్యాధికారులపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఎంక్వైరీలు కండక్ట్ చేయట్లేదు. ఉదాహరణకి సూరంపాలెం వైద్యాధికారి పైన గతంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సిబ్బంది, కానీ ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు. అలాగే చేబ్రోల్ మెడికల్ ఆఫీసర్ మీద కూడా పల్వేలు శ్రీనివాసరావు గారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు, దాని మీద కూడా ఇప్పటికీ ఎంక్వైరీ కండక్ట్ చేయలేదు. అదే కానీ ఒక మెడికల్ ఆఫీసర్ వచ్చి కంప్లైంట్ చేస్తే మటుకు వెంటనే సిబ్బంది పైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు అధికారులు. దీన్ని ఖచ్చితంగా మేము యూనియన్ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి చర్యలు లేకుండా అందరికీ సమన్యాయం జరిగేటట్లు చూడాలి అధికారులందరూ కూడా. దీని మీద వెంటనే ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఇప్పుడు బాధ్యత వహించారో వాళ్ళని ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. ఆయన దీనికి వ్యతిరేకించిన కారణంగా ఆయన చెయ్యి పట్టుకున్నాడని చెప్పేసి పలసగా చెప్పిన డిఎండిహెచ్ఓ గారికి, ఆర్డీ గారికి కంప్లైంట్ చేసి ఆయన యొక్క ఆత్మహత్యకు కారణమైందండి. ఈ విషయంలోని ఒక మెడికల్ ఆఫీసర్ కంప్లైంట్ చేసినంతలో ఉద్యోగుల మీద ఎంక్వైరీ చేస్తారండి అధికారులందరూ కూడా, కానీ మెడికల్ ఆఫీసర్ల మీద కంప్లైంట్ చేస్తుంటే ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. మెడికల్ ఆఫీసర్ల మీద కింది స్థాయి సిబ్బంది ఎవరిని ఎంక్వైరీ చేసి మాకు వేధింపులు గురి చేస్తుంటే మెడికల్ ఆఫీసర్ మీద ఎవరు ఎంక్వైరీ చేయట్లేదండి. కింద స్థాయి సిబ్బంది మీద మెడికల్ ఆఫీసర్ కానీ కంప్లైంట్ చేస్తే కనుక వెంటనే ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని ఒక ఆర్టీకో ఇంకోకో ఫార్వర్డ్ చేస్తున్నారండి. దీని అంతటికీ మేము నిరసిస్తూ కేవలం బడ్జెట్లో బడ్జెట్ అంతా కూడా 10 లక్షలు 8 లక్షలు వచ్చిందండి. బిల్డింగ్ కూడా అది పాత బిల్డింగ్ అండి, అది మారడంలో కూడా ఈవిడి పాత్ర ఎక్కువగా ఉంది. ఆవిడ మారకుండా చాలా ప్రయత్నాలు చేసింది. దాన్ని ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలని రాధాకృష్ణ గారు పాము కింద వాడుకుని ఆయన మీద లేనిపోని నిరాధారమైన ఆరోపణలు పెట్టి ఆయన యొక్క ఆత్మహత్యకు కారణమైంది. దీనికోసం మేము అందరికీ తెలియజేయండి, అధికారులు కానీ కలెక్టర్ గారిని కూడా ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇస్తామండి.
ఉద్యోగస్తులకి అధికారులు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్లో ఫ్రెండ్లీ గవర్నెన్స్ అంటున్నారు. దానికి అర్థం ఏంటంటే మొత్తం అధికారులు మనం కూడా ఫ్రెండ్లీగా, ఉద్యోగస్తులు కూడా ఫ్రెండ్లీగా చేస్తేనే ఏదైనా పథకాలు కానీ ఇంకోటి కానీ మనం ముందు చేయడానికి ఉంటుంది. అలాగే మనం ఒక కింద స్థాయి ఉద్యోగులని అధికారుల యొక్క వేధింపులకి ఇదే నిదర్శనం అండి. ఈయన బలైపోయాడండి, ఇంకా బాడీ దొరకలేదండి, ఈయన బలైపోయాడండి. మిగతా వాళ్ళకి ఏ అన్యాయం జరగకుండా మాకు రాధాకృష్ణ గారి కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీకు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 3వసారి చైర్మన్ గా గ్రంథి బాబ్జీ. ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ. కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిని భావన. త్రాగునీరు, పారిశుధ్యం తొలి ప్రాధాన్యతగా కాకినాడను సుందర నగరంగా తీర్చిదిద్దుతానని వెల్లడి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సీనియర్ అసిస్టెంట్ కాంట్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు కారణమైన డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.